హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 62వ భాగం. కాశీ మజిలీ కథలు 4 భాగాలు పూర్తయినాయి. 5వ భాగం చెప్పుకుందాం. గోపాలుడి వెంటరాగా మణిసిద్ధ యతీంద్రుడు 48వ మజిలీ చేరి అక్కడ కాలకృత్యాలు నిత్యానుష్టము పూర్తయిన తర్వాత తనను చూడవచ్చిన చిదానంద యోగితో చాలాసేపు అద్వైత జ్ఞానాన్ని గురించి ముచ్చడించాడు. వాళ్ళ సంభాషణనంతా దగ్గర కూర్చున్న గోపాలుడు వింటూ ఉన్నాడు. వారి సంభాషణ ముగిశాక మణిసిద్ధుడు శిష్యుని ముఖం చూసి నవ్వుతూ, వత్స, మా ప్రసంగం నీకేమైనా అర్థమైందా? అంతా శ్రద్ధగా విన్నావు కదా అని అడిగాడు. గోపాలుడు, స్వామి, నాకేమీ తెలియలేదు. తర్వాత మీ ద్వారా తెలుసుకోవచ్చుననే అభిలాషతో ఇక్కడ కూర్చున్నాను. దయ ఉంచి నాకు ఆ వైనం అంతా వివరంగా చెప్పండి అని కోరగా ఆ యతిశేఖరుడు ఇలా అన్నాడు. వత్స, ఎన్నో రోజులుగా నీకీ పుణ్యచరిత్రం చెప్పాలనుకుంటున్నాను అనేసరికి గోపాలుడు, స్వామి, శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేశారని, ఎవరితోనూ వాదించారని ఒకప్పుడు నాకు మాట మాత్రంగా చెప్పారు. అప్పుడు ఆ కథకు సందర్భం అది కాదు గనక చెప్పలేదు కాబోలు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ మహాత్ముని పేరు ప్రస్తావనకు వచ్చింది గనక ఇప్పుడైనా ఆ శంకరాచార్యుని కథ శాంతంగా చెప్పండి అని కోరాడు. నువ్వన్నది నిజమే. నీకీ పుణ్యచరిత్రం చెప్పాలన్న సంకల్పము నాకు ఉంది. ఎప్పటికప్పుడు మరేదో ప్రస్తావన వచ్చి అది దాటవేస్తున్నాను. ఈరోజు ఆ వృత్తాంతం చెబుతాను, సావధానంగా విను అంటూ శంకరులకు నమస్కరించి ప్రారంభించాడు ఆ కథని. శ్రీ శంకరాచార్య చరిత్రము. కేరళ దేశంలో కాలడి అనే అగ్రహార పరిసరాలలో పూర్ణ అనే పేరుగల మహానది ప్రవహిస్తూ ఉండేది. దాని పక్కనే వృషాచలము అనే పర్వతం మీద శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలసి ఉన్నాడు. ఒకనాడు పరమశివుడు ఆ దేశపు రాజైన రాజశేఖరుడికి కలలో కనిపించి తనకు ఆలయము, ప్రాకారము, మంటపము నిర్మించవలసిందని ఆనతినిచ్చాడు. రాజు ఆ విధంగానే నిర్మాణాలు చేశాడు. అప్పటినుంచి కాలడి గొప్ప పుణ్యక్షేత్రం అయింది. ఆ అగ్రహారంలో సకల విద్యా ప్రవీణుడైన విద్యాధిరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ఆ నదిలో స్నానం చేసి భక్తిగా శివుణ్ణి అర్చించేవాడు. కొంతకాలానికి ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి శివగురువు అనే పేరు పెట్టాడు. దివ్య తేజస్సు సంపన్నుడైన ఆ బాలుడు బాలచంద్రుడిలా దినదినాభివృద్ధి చెంది 8 ఏళ్లవాడు అయ్యాడు. అప్పుడా విద్యాధిరాజు తన పుత్రుడికి ఉపనయనం జరిపించి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే ఒక పండితుని దగ్గరకు విద్యాభ్యాసం కోసం పంపించాడు. శివగురుడు తన గురువును శివునిగా భావించి బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ గురు శుశ్రూష చేస్తూ జ్ఞానంలో శివుడితడేనా అన్నట్లు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. ఏకసంధాగ్రాహి కావటంతో అతి కొద్ది కాలంలోనే వేద శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు శివగురుడు. ఒకరోజు గురువు శిష్యులందరికీ వేదంలోని అర్థాలను విశదం చేసిన తర్వాత శివగురుడు ఆచార్యునితో, అయ్యా, వేదాల్లో మొదటి కర్మ ప్రాధాన్యత చెప్పారు. చివరికి కర్మ వలన ప్రయోజనం ఏమీ లేదని, అది మోక్ష సాధనం కాదని అన్నారు. చివరికి జ్ఞానం వలనే మోక్షం ప్రాప్తిస్తుంది అంటే కర్మ వల్ల పొందే ఫలితం ఏమిటి? ఇలా చెప్పటానికి కారణం ఏమిటి అనేది వివరించమన్నాడు. అందుకు ఆ గురుదేవుడు ఎంతో ఆనందించి, వత్స, నీవు అడిగిన ప్రశ్నలో చాలా గూఢమైన అర్థం ఉంది, విను. జనన మరణాలకు, సుఖదుఖాలకి కారణము కర్మయే. కర్మ వలనే జన్మం. కర్మ అజ్ఞాన మూలకం. అజ్ఞానం మాయ వల్ల కలుగుతోంది. కనుక కర్మ వల్ల పుట్టిన జీవికి అజ్ఞానం సహజం. జ్ఞానం సంపాదించేదే గాని వచ్చేది కాదు. సహజ గుణాన్ని విడవటం ఎవరికో గాని సాధ్యం కానిది. ఈ దేహధర్మాలు ఎంత వారినైనా మోసం చేస్తాయి. ఈ అజ్ఞానాన్ని విడిచే సాధనము అనుభవపూర్వకంగా తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్తూ, నాయనా, నువ్వు వచ్చి చాలా కాలం అయింది.
నీకోసము నీ తల్లిదండ్రులు బంధువులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక వెళ్ళి వారికి ఆనందం కలిగించి వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పాడు. ఇది విని శివగురుడు ఆచార్యునితో, ఆర్య, మీరు చెప్పింది నిజమే, కానీ బ్రహ్మచారి వేదాధ్యయనం చేశాక గృహస్థే ఎందుకు కావాలి? ఇతర మార్గాలను ఎందుకు అనుసరించకూడదు? వివాహం వల్ల అంతా దుఃఖమే తప్ప సుఖం ఎక్కడా? కనుక నేను సన్యాసం స్వీకరించి చదివింది మర్చిపోకుండా అనుభవగోచరంగా తిరిగి వేద పఠనం చేస్తూ మీ దగ్గరే ఉంటాను. యాగాలు చేస్తూ పుణ్యం సంపాదిస్తాను. ఈ కామము అనేవి ఎంతగా అనుభవించినా ఇంకా మొలకెత్తుతూనే ఉంటాయి, కానీ తీరవు కదా. కనుక ఈ బ్రహ్మచర్యాశ్రమం నుంచి నేరుగా తురియాశ్రమంలోకి వెళ్ళటానికి, అంటే సన్యాసాశ్రమంలోకి వెళ్ళటానికి నాకు అనుమతినివ్వండి అని పలికి వైరాగ్యం ప్రకటించాడు. ఆ యువ శివగురుడి వైరాగ్య ప్రవృత్తికి ఆచార్యుల వారెంతరో ఆశ్చర్యపోయాడు. నీ కుమారుని మనస్థితి ఇలా ఉంది అంటూ ఆ విరాగి యొక్క తండ్రికి ఆ విషయము వార్త పంపేటంతలో విద్యాధిరాజే దైవికంగా అక్కడికి రావటం తటస్థించింది. విషయమంతా వివరించాడు ఆచార్యుడు. అది విన్నాక విద్యాధిరాజు తన కుమారుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి తగిన కన్యతో వివాహం జరిపించేస్తానని అన్నాడు. శివగురుడు మళ్ళీ తన అభిప్రాయాన్ని తండ్రితో కూడా చెప్పాడు. కుమారుడి బుద్ధి మరల్పగల రీతి ఏదో బోధపడక విద్యాధిరాజు కలవరపడుతూ ఉంటే ఆచార్యుడు శివగురుడిని ఏకాంతానికి తీసుకువెళ్ళి అతని చెవిలో ఒక ఉపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా ఆకళింపు చేసుకున్నాక శివగురుడు మారు మాట్లాడకుండా ఇంటికి తండ్రితో పాటు వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తి చేసి సకల విద్యలలోనూ నిష్ణాతుడైన శివగురుని చూసి బంధుజనులంతా ఆనందించసాగారు. తండ్రి కూడా పుత్రుని పాండిత్యము తర్క వ్యాకరణాది శాస్త్రాలలో అయితేనేం, కణాద, భట్టపాద, ప్రాభాకర, గౌతమ ఋషుల మత సిద్ధాంతాల్లో అయితేనేం సంపాదించిన జ్ఞానానికి పొంగిపోయాడు. ఆ చిరకాలంలోనే శివగురుని ప్రజ్ఞాపాఠవాలు బంధుజనుల వల్ల ఎక్కడెక్కడి వారికో తెలిసి దూర ప్రాంతాల నుంచి సైతం కన్యల్నిచ్చి పెళ్లి చేస్తామంటూ ఎందరెందరో ధనికులైన బ్రాహ్మణులు విద్యాధిరాజు దగ్గర ప్రతిపాదించసాగారు. వివాహానికి ఒప్పించవలసిందని అతడి అనుమతిని వేడుకున్నారు. ఎంతోమంది పండితులు తమ కుమార్తెల అందచందాల గురించి, విద్యా వినయ సంపన్నత గురించి చెప్తూ ఉంటే అందరి చరిత్రలు విని తనకు నచ్చిన మఖ పండితుడు అనే విద్వాంసుడి పుత్రికను తమ కుమారుడికి చేసుకోవటానికి సమ్మతించాడు విద్యాధిరాజు. ఆ పండితుని పుత్రిక పేరు సతీ. తర్వాత దైవజ్ఞులు సూచించిన ఒక శుభముహూర్తంలో వివాహం జరిగిపోయింది. కొంతకాలం తర్వాత శివగురుడు భార్యతో కూడి జంగమ కల్పద్రుమం అని ప్రఖ్యాతి పొందాడు. అయినప్పటికీ గర్వించక వినయంగా మెలిగే ఆ పుణ్యాత్మునికి నిత్యకృత్యంగా తోచేవివే. వేద పఠనమే నియమం, శాస్త్రం ఏదైతే విధించిందో అవే ఆచరణ మార్గాలు, పరోపకారమే ఒక వ్రతం. అటువంటి మహానుభావునికి ఎందులోనైనా లోటు కలుగుతుందా? రూపంలో మన్మధుడిగా, విద్యల్లో బృహస్పతిగా, క్షమలో ధరిత్రిగా, ధనంలో కుబేరుడిలా వెలుగొందుతూ అందరి చేత కీర్తించబడుతూ అయినప్పటికీ కించిత్తైన గర్వాన్ని పొందక శివగురుడి జీవితం సాగిపోతోంది. ఇలాంటి పుణ్యాత్ముడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆ చింతతో ఒకరోజు అతడు తన భార్యతో, సాధ్వి, మనకు జీవితంలో సగం కాలం పూర్తయింది, కానీ ఇంతవరకు సంతానం మాత్రం కలగలేదు. ఎన్ని సంపదలున్నా గాని సంతానమన్నది లేకపోతే ఆ సిరులేవి సంతోషాన్ని కలిగించవు. ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ ఈ సంసారం అనే సముద్రాన్ని తరించడం కష్టం. కనుకనే నేను మొదట్లో వివాహానికి సమ్మతించలేదు. అయినప్పటికీ మా గురుదేవులు లోకవిఖ్యాతి చెందే పుత్రుడొకడు ఉదయిస్తాడని, అతడి వల్ల లోకోపకారం జరగవలసి ఉంటుందని నాకు చెవిలో రహస్యం చెప్తూ ప్రత్యేకంగా ఆనతి ఇచ్చేసరికి కాదనలేకపోయాను. నిన్ను వివాహం చేసుకున్నది ఈ కారణం చేతనే, అంతేగాని కామసుఖాలు అనుభవించటం నా ధ్యేయం కాదు.
నిష్కామయోగిలా ఉండదలిచిన నాకు ఎటువంటి స్థితి సంప్రాప్తించిందో చూడు. ఇటు సంతానము లేకపోయే, అటు నా వైరాగ్యము నెరవేరకపోయే, రెంటిటికి చెడ్డాను అని విచారించాడు. భర్తకు అన్ని విధాల అనుకూలవతి అయిన ఆ ఇల్లాలు, స్వామి, దీని గురించి మీరింతగా వ్యధ చెందటం ఎందుకు? భక్తులందరికీ కల్పవృక్షమైన ఆ చంద్రశేఖరుణ్ణే ఆశ్రయిద్దాం మనం. తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఉపమన్యుని కథే మనకు ప్రమాణం అంటూ ఆ కథనిట్లా చెప్పసాగింది. పూర్వం ఉపమన్యుడు అనే మునిబాలకుడు ఆడుకుంటూ ఒకచోట పాలు త్రాగుతున్న కొందరు మునిబాలకులతో పోట్లాడి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు కొందరు పిల్లలు తెల్లనివేవో తాగుతున్నారు. నాకు కొంచెం ఇమ్మని అడిగితే వెక్కిరించారు. వాటి పేరు ఏమిటి అని తల్లిని అడగగా, నాయనా, వాటిని పాలు అంటారు అని చెప్పింది. అవి గోవుల నుంచి వస్తాయని కూడా చెప్పింది. ఆ మాటలు విని ఆ బాలుడు, నాకు పాలు కావాలి, తెచ్చివ్వమని అడగగా తల్లి తమ దారిద్ర్యానికి బాధపడి తెల్లని పిండిని నీటిలో కలిపి ఇచ్చింది. వాటిని తాగి ఆ బాలుడు మళ్ళీ ఆ ముని బాలకుల వద్దకు పోయి, నేను కూడా పాలు తాగుతున్నానని చెప్పగా వారు పరీక్షగా చూసి, ఇవి పిండి కలిపిన నీళ్లే గాని పాలు కావు అని చెప్పారు. పాలెక్కడా, నువ్వెక్కడా, నువ్వు దరిద్రుడివి అని పరిహాసం చేశారు. వారి మాటలు విని ఉపమన్యుడు సిగ్గుపడి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు నాతో పాలని చెప్పి పిండి కలిపిన నీళ్ళని ఇచ్చావు. నన్ను మోసం చేశావు. నీ వల్ల నేను అవమానం పొందాల్సి వచ్చింది. వారు నన్ను దరిద్రుడా, నువ్వెక్కడా, పాలెక్కడా అని పరిహసించారు. మనము దరిద్రులమా? దరిద్రం అనగానేమి అని ఉపమన్యుడు తల్లిని ప్రశ్నలతో వేధించసాగాడు. దానికి ఆమె ఏమీ లేకపోవటమే దరిద్రము అని చెప్పింది. అయితే, అమ్మా, ఏం చేస్తే ఈ దరిద్రం పోతుందో చెప్పు, ఆ విధంగా చేస్తాను అన్నాడు. దానికి ఆ తల్లి, నాయనా, సర్వసంపన్నుడైన శివుణ్ణి ఆరాధిస్తే దరిద్రం పోతుంది అని చెప్పింది. అప్పుడు ఉపమన్యుడు తల్లితో, ఈశ్వరుడు ఎక్కడున్నాడో చెప్పు, ఆశ్రయిస్తాను అనగా ఆమె గుడిలో ఉన్న శివలింగాన్ని చూపించింది. ఆ బాలుడు గుడిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని ఆ లింగాన్ని 2 చేతులతో పట్టుకొని, స్వామి, నీవు సమస్త లోకాలకి నాయకుడివని, కోరిన వెంటనే కోరికలు తీర్చేవాడివని మా అమ్మ నాతో చెప్పింది. నీవు మాత్రం సంపదలు కలిగి ఉండి మాకు ఏమీ లేకుండా చేయటం న్యాయమా? నేను మొన్న పాలు లేకపోవడంతో సాటి ముని బాలకుల వద్ద ఎంత అవమానం పాలయ్యానో చూసావా? అదే నీ కుమారులకు వస్తే నువ్వు ఊరుకుంటావా? నాకు తండ్రి లేకపోవటం వలనే కదా నిన్నింతగా బ్రతిమాలవలసి వచ్చింది. తండ్రి ఉంటే ఆయనే నాకు పాలు తెచ్చి ఇచ్చేవాడు కదా. తండ్రి లేని వారికి నువ్వే తండ్రివని మా అమ్మ చెప్పింది. మాట్లాడవేమి తండ్రి? నా మీద కోపమా? కోరిన వెంటనే కోరికలు తీరుస్తావని అమ్మ చెప్పడం వల్లనే కదా నేను ఇక్కడికి వచ్చాను. నీ మనసు మారిందా ఏమిటి? నిజం చెప్పు, నీకు నా పట్టుదల గురించి తెలియదు అంటూ ఎంతగా వేడుకున్నప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవటంతో ఇక లాభం లేదనుకుని శివలింగంపై పడి తల పగలగొట్టుకునేటంతలో శివుడు ప్రత్యక్షమై ఉపమన్యుణ్ణి ఎత్తుకొని, నాయనా, నీ మాటలు విని నేను వచ్చేలోగా ఇలా తొందరపడ్డావెందుకు? నీ కోరిక ఏమిటో చెప్పు, వెంటనే తీర్చేస్తాను అన్నాడు. దానికి ఉపమన్యుడు ఎంతో సంతోషించి, తండ్రి, నాకేమీ అక్కర్లేదు. నాకు తండ్రి లేడు కాబట్టి నేను పిలిచినప్పుడల్లా వచ్చి నా పనులు చేసి పెట్టు. మా ఇంట్లో పాలు సమృద్ధిగా ఉండేటట్లు చూడు అన్నాడు. శివుడు ఆ బాలుడికి ఆ వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు. తర్వాత ఉపమన్యుడు తల్లి దగ్గరికి వచ్చి జరిగిందంతా వివరించాడు. ఆమె ఆనంద ఆశ్చర్యాలతో శివుణ్ణి స్తుతించింది. ఉపమన్యుడు శివభక్తుడిగా మహర్షిగా ప్రఖ్యాతిగాంచాడు. అలాంటి మహానుభావుడు భక్తుల పాలిటి కల్పవృక్షంగా ఉండగా మనం బాధపడటం ఎందుకు? ఆయన మన కోరిక తప్పక తీరుస్తాడు అన్నది. తర్వాత శివగురుడు భార్యతో సహా శివుని గురించి తపస్సు చేస్తూ ఆ పరమశివుని దీక్షతో ఆరాధించాడు. ఈ విధంగా అత్యంత నియమంతో తపస్సు చేస్తూ ఉండగా ఈశ్వరుడు కరుణించి శివగురుడికి బ్రాహ్మణుని రూపంలో కలలో కనిపించి, ఆర్య, నీకేం కావాలో కోరుకోమనగా
పుత్రుడు కావాలని శివగురుడు కలలోనే కోరుకున్నాడు. అప్పుడు శివుడు శివగురునితో, అల్పాయువు కలిగి గుణసంపన్నుడు లోక విఖ్యాతిగాంచే కొడుకు ఒక్కడు చాలా, లేక దీర్ఘాయువు అల్పబుద్ధులు దుర్గుణాలు కలిగిన కొడుకులు ఎక్కువ మంది కావాలా అని అడిగాడు. దానికి శివగురుడు, అల్పాయువు కలిగినప్పటికీ లోక విఖ్యాతిగాంచే కొడుకు ఒక్కడు చాలు అని కోరుకున్నాడు. శివగురుడి కోరిక తీర్చి శివుడు అంతర్ధానమయ్యాడు. వెంటనే శివగురుడు మేల్కొని భార్యకు కలలోని వృత్తాంతమంతా వివరించాడు. తమకు మంచి కుమారుడు జన్మించగలడని విని ఆ దంపతులు ఎంతో సంతోషించి కఠోర నియమాలు చాలించి బ్రాహ్మణ సంతర్పణలు చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. పరమేశ్వరుడు వారికి ఆ వరం అనుగ్రహించాడు కనుక విప్రభుక్త వశిష్టమైన ఆహారాన్ని ఆ దంపతులు పరమేశ్వర ప్రసాదంగా గ్రహించి సంతర్పణ ఫలితం సంపూర్ణంగా పొందారు. ఆ ప్రసాద భక్షణతోనే శైవతేజము ఆ అన్నంలో ప్రవేశించి ఉన్నందువలన మొదట అది శివగురుడి శరీరంలోకి వ్యాపించి తర్వాత అతని భార్యలోనూ ప్రవేశించింది. ఆ వనితారత్నం దేహంలో గర్భచిహ్నాలు పొడసూపాయి. ఒక వింత కాంతి శరీరమంతా అలుముకున్నది. ఆమెకు పుట్టే కుమారుడు మున్ముందు శూన్యమతవాదాలన్నీ ఖండిస్తాడని గంధర్వులు దేవతలు జయజయధ్వానాలతో అతన్ని స్తుతిస్తున్నారని వాద ప్రతివాదులను ఓర్పుతో చూసి విద్యాపీఠం అధిష్ఠిస్తున్నాడని ఆమెకు స్వప్నాలు కలిగాయి. ఆకాశ మార్గాన దివ్య దుందుబులు మ్రోగుతూ ఉండగా, సూర్యాది గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా, పుష్పవృష్టి కురుస్తూ ఉండగా, వాయువులు దివ్య సుగంధాలను వెదజల్లుతూ ఉండగా, చెట్లు అపూర్వంగా పుష్పించి ఫలించి భారమైన కొమ్మలతో వంగి ఉండగా, నదులు నిర్మలమైన జలాలతో ప్రవహిస్తూ ఉండగా, జంతువులు పరస్పర వైరభావం విడనాడి సంచరిస్తూ ఉండగా శ్రీ శంకరాచార్యుడు భువిని అవతరించాడు. అదొక రమణీయ ఘట్టం. ఆ బాలుడు సర్వ విద్యల్లోనూ శారదాదేవిని మించగలడని, ఆ చంద్ర తారార్కమైన కీర్తిని ఆర్జించగలడని దైవజ్ఞులే చెప్పారు తప్ప ఆయువు గురించి చెప్పలేదు. శివగురుడు ఆ బాలుడికి జాతకర్మలు నిర్వర్తించి శ్రీ శంకరుడు అని నామకరణం చేశాడు. ఆ ఉత్సవానికి వచ్చిన వారు ఆ బాలుడిని చూసి దీపం లేకుండానే ఇంటికి వెలుగును ప్రసాదించేవాడని, చూసేవారి కళ్ళకు ఆహ్లాదం కలిగిస్తున్నాడని, వీడిని చూస్తుంటే కళ్ళు చల్లబడుతున్నాయని, శివగురుడు వీడికి తగిన పేరే పెట్టాడని, ఆ బాలకుడి శరీరంపై గల చంద్రవంక నేత్ర చిహ్నాలు త్రిశూలాకృతులను పరిశీలించి ఇతడు తప్పకుండా శంకరుని అవతారమే అని, ఈ శిశువు లోక విఖ్యాతి చెందుతాడని, ఇలాంటి గుణాలు సామాన్యులకు ఉండవని అన్నారు. శంకరుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ 6 మాసాలకే చూడటము, మాట్లాడటము, నడవటము నేర్చుకున్నాడు. శంకరుడు సంవత్సరం నిండేసరికి స్పష్టంగా మాట్లాడేవాడు. సంవత్సరం వయసుగల బాలుడు ఎంతో వినయంగా సంస్కారవంతంగా మాట్లాడటము అందరికీ విస్మయాన్ని కలిగించింది. 2వ ఏడు వచ్చేసరికి సమస్త భాషలు చదవటము వ్రాయటము నేర్చుకున్నాడు. 3వ ఏడు వచ్చేసరికి శ్రవణం లేకుండానే కావ్య నాటక పురాణాలు గ్రంథాలలోని విశేషాలని స్వయంగా తెలుసుకున్నాడు. శంకరుని విద్యాగ్రహణ శక్తి చూసి శివగురుడు అతనికి ఒక మంచి గురువుని నియమించాడు. ఏకసంధాగ్రాహి అయిన శంకరుడు ఆ గురువుకు ఏమాత్రమూ శ్రమ కలిగించకుండానే మణిదర్పణము వలె విద్యలను నేర్చుకుంటూ గురువుగారు పాఠాలు చెప్పేటప్పుడు పొరపాట్లు వస్తే అతని తప్పులను సరిదిద్దేవాడు. బృహస్పతిని తిరస్కరించే బుద్ధిబలము గల శంకరుని ముందు ఎంతటి పండితుడైనా నోరు మెదల్చటానికి భయపడేవాడు. చిన్నతనం నుంచే శంకరుడు కుత్సిత మతాలను ఖండిస్తూ స్వంత మతాన్ని ప్రతిపాదించేవాడు. శివగురుడు తన కుమారుణ్ణి ప్రతిభా విశేషాల్ని తలుచుకొని ఆనందించేవాడు. వీడి వయసెంత, విద్యాగ్రహణ శక్తి ఎంత, వీడికి గురువులు నిమిత్త మాతృలే కాని ప్రధానములు కాదు అనుకున్నాడు. శంకరుడికి ఉపనయనం చేయకపోతే వేద పఠనాధికారం ఉండదు కాబట్టి గ్రహణ శక్తిని బట్టి వీడికి ఉపనయనం చేయాలనుకున్నాడు.
కానీ ఆ కోరిక తీరకుండానే శివగురుడు మరణించాడు. సతీదేవి భర్త కళేబరం పైన పడి, నువ్వు లేకపోతే మాకు దిక్కెవరు, పిల్లవాడి ముద్దు ముచ్చట్లు చూసేవారు ఎవరు అంటూ దుఃఖించసాగింది. దుఃఖిస్తున్న తల్లిని చూసి శంకరుడు, జనని, పుట్టిన ప్రతివారు మరణించక తప్పదు, మనం మాత్రం ఎల్లకాలం జీవించగలమా? పరిపక్వం చెందిన పండు చెట్టు నుంచి రాలినట్లు మనుషులు కూడా కాలాన్ని అనుసరించి నడుస్తారు. దీనికంతటికీ కారణం కర్మ. మన తండ్రి కృతకృత్యుడై స్వర్గాన్ని అలంకరించారు. ఈ విషయం గురించి చింతించడం వల్ల ప్రయోజనం లేదు. నేనున్నంతవరకు నీకే కొరత రాదు. దుఃఖాన్ని విడిచి వైరాగ్యాన్ని అవలంబించమని చెప్పిన కుమారుని మాటలకు సతీదేవి ఆశ్చర్యపడి బాధపడటం మానేసి శివగురుడి దహన సంస్కారాలని జ్ఞాతులచే చేయించింది. సతీదేవి కుమారుని సంరక్షిస్తూ 1 సంవత్సరము అతి కష్టం మీద గడిపి తర్వాత శంకరుడికి వైభవంగా ఉపనయనం చేయించింది. శంకరుడు గురుకుల వాసం చేసి వేదాంగాలని చదవటం ప్రారంభించాడు. శంకరుడితో విద్యాభ్యాసం చేస్తున్న సహాధ్యాయులు ఒకరోజు రహస్యంగా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఏమి విచిత్రమో గాని శంకరుడు చూడటానికి జానెడు కూడా లేడు. కానీ వీడు ఈ విద్యలన్నీ ఎప్పుడు నేర్చుకున్నాడో ఏమో. వాడి ముందర నేనేమాత్రమూ పనికిరాను. మొన్న గురువుగారు పెట్టిన పరీక్షలో నాలో తప్పులు వెతికి వాటిని చక్కగా వివరించి చెప్పాడు. మరో రోజు వేదమును ఘనములో స్వస్తి చెప్పమనగా శంకరుడు చేసిన విచిత్రావధానము ఏమని చెప్పగలము? అతడు సరిదిద్దిన తప్పులు నాకే కాదు, గురువుగారికి కూడా తెలియవు. ఇంతలో మరో సహాధ్యాయి వచ్చి శంకరుని మహిమను గురించి ఇలా చెప్పడం ప్రారంభించాడు. నిన్నటి రోజు శంకరుడు ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు. పాపం, ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. ఆ ఇంటి ఇల్లాలు వచ్చి, అయ్యా, మా ఇంట్లో ఏమీ లేక 3 రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నాము. మొదటగా మీరు మా ఇంటికే వచ్చారు. ఇంకో చోట కూడా మీకు భిక్ష లభించదు. మిమ్మల్ని ఊరికే పంపటం మాకు తగదు. కాబట్టి ఈ ఒక్క ఉసిరికాయను మాత్రం తీసుకోండి. మా దగ్గర ఉన్నది ఇదే అంటూ బాధపడింది. ఈ అగ్రహారంలో ఇంత దరిద్రులు కూడా ఉన్నారా? పాపం, ఆ పుణ్యాత్మురాలి మనస్సు ఎంత బాధపడిందో కదా అనుకుంటూ భక్తిగా ఆ ఇల్లాలు ఇచ్చిన ఉసిరికాయను తీసుకొని శంకరుడు వారికి గల దారిద్ర్యానికి బాధపడుతూ వృత్తపద్య రత్నాలతో మహాలక్ష్మిని స్తోత్రం చేసి సాక్షాత్కరించిన ఆ మహాదేవిని వారి దారిద్ర్యాన్ని తొలగించమని వేడుకున్నాడు. లక్ష్మీదేవి కరుణించి ఆ బ్రాహ్మణుడి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. ఇది చూసి ఆ ఇల్లాలు ఆనందం పట్టలేక ఇరుగు పొరుగు వారికి ఈ విషయం గురించి చెప్పింది. మనము కూడా శంకరుణ్ణి ఆశ్రయిద్దాం. అతని చేతిలో లక్ష్మి ఉంది. ఎప్పుడైనా మనపై దయ రాకపోతుందా? కేవలం ధనం మాత్రమే ఏమిటి? అతని అనుగ్రహమే ఉంటే మనకు శాశ్వత సుఖపదమే కలుగుతుంది కదా అనుకున్నారు. శంకరుణ్ణి కేవలం సహాధ్యాయిగా మాత్రమే కాకుండా దైవంగా భావిద్దాం. మనము కూడా అతనితో పాటుగా అతనింటికి పోదాము అనుకున్నారు. ఈ విధంగా కథ చెప్పిన మణిసిద్ధుడు కాలాతీతం కావటం వలన మిగిలిన కథని తర్వాత మజిలీలో చెబుతాను అన్నాడు. కాశీ మజిలీ కథలు 62వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.